హలో అండి. నేను మీ భవాని. 'భవానీ కథల ప్రపంచం' ఛానల్‌కి మీకు స్వాగతం. 'కాల్‌గల్ విభిన్న ప్రేమ కథ' మూడవ భాగం. తీర్థ ఇంటికి వచ్చేసరికి తండ్రి తప్పతాగి నేల మీద పడి దొర్లుతూ గోడకు పక్కగా పెట్టిన గంజితో సహా అన్నం కుండను కూడా కాలితో తోసేసి అన్నం ఇంకా గంజి అంతా కూడా నేలపాలు చేశాడు. అది చూసి తీర్థకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తిండి తినడానికి డబ్బులు ఉండవు కానీ తాగడానికి ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. కూతురు ఉదయమనగా వెళ్ళింది. ఎక్కడ ఉందో, ఎప్పుడు వస్తుందో, అసలు ఇంటికి వస్తుందో రాదో అని కూడా ఆలోచించవా నాన్నా? అని తిడుతూ ఆయన్ని లేపి చాప మీద పడుకోబెట్టి ఏమైనా తిన్నావా లేదా? అని అడిగింది. నా కూతురికి రాజాలాంటి అబ్బాయితో పెళ్లి చేయాలి. నేను కోటీశ్వరుడిని అయిపోవాలి అని పలవరిస్తూ అటూ ఇటూ దొండ్రుతున్నాడు శంకరం. "హుం, రాజాలాంటి అబ్బాయితో పెళ్లి. నువ్వు ముందు కుదురుగా ఉండు నాన్నా, నాకు అదే చాలు" అని అనుకొని మంచినీళ్లు తాగి మరో చాప మీద చారబడి సీలింగ్‌కి ఉన్న పెంకుల వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్యను కూడా తీసుకుపోయిన దానివి నన్నెందుకమ్మా వదిలేశావు? నీ ప్రేమకు దూరమయ్యాను అనుకుంటే తండ్రి ప్రేమ కూడా దక్కడం లేదు నాకు. అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అనే ఆలోచన కూడా లేదమ్మా నాన్నకు. నాన్న వేలకు వేలు సంపాదించాల్సిన అవసరం లేదమ్మా. నేను ఉద్యోగం చేసి ఆయన్ని చూసుకుంటాను. ఆయన ఇంట్లోనే క్షేమంగా ఉంటూ నన్ను ప్రేమగా చూసుకుంటే అంతే చాలు. పేరుకి మేమిద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉన్నా ఈ లోకంలో నాకు ఎవరూ లేరు అన్నట్లుగా బెంగగా ఉంటుందమ్మా. కనీసం ఇప్పుడైనా నాన్న వ్యసనాలకు దూరంగా నాకు దగ్గరగా మంచిగా ఉండేలా చూడమ్మా. నాన్న నాకు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి అని అంటుంటాడు. మన స్థితికి కూలి పని చేసేవాడు వచ్చినా పర్వాలేదు. కనీసం వాడైనా నన్ను ప్రేమగా చూసుకునేలా చూడమ్మా. అయిన వాళ్ళ తోడు లేకుండా బ్రతకడం కష్టమమ్మా అని తన బాధని చెప్పుకుంటూ వెక్కిళ్ళు పెడుతూ నిద్రలోకి జారుకుంది తీర్థ. రాత్రి 12 అయ్యింది. పీకల వరకు తాగి కూడా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని ఇంటికి వచ్చి ఎవరెవరితోనో ఏదో మాట్లాడుతున్నట్లుగా అరుస్తూ కేకలు వేస్తూ హాల్లో నేల మీద పడిపోయాడు ధ్రువ్. అతను అరిచిన అరుపులకు కేకలకు రాజేంద్రకు తెలివి వచ్చి హాల్లోకి వచ్చాడు. అక్కడ నేల మీద పడిపోయినట్లుగా పడి ఉన్న మనవడిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకొని అతన్ని నెమ్మదిగా లేవనెత్తి అతని గదిలో మంచం మీద పడుకోబెట్టి నుదుటి మీద పడుతున్న చెదిరిన ముంగురులను సవరిస్తూ, ఎందుకురా మీరంతా ఇలా తయారయ్యారు? నేను ప్రాణాలతో ఉంటుండగా మీ అందరిలో మంచి మార్పును చూడగలనా? అయినవాళ్ళు లేక బాధపడతారు కొంతమంది. నాకు కావలసినంత మంది ఉండి కూడా ఒంటరి పక్షిని అయ్యాను అని బాధగా అనుకొని తన గదికి వెళ్ళిపోయాడు రాజేంద్ర. మార్పు పక్షి ఏంటో అని మత్తులోనే ముద్ద ముద్దుగా పలుకుతూ బోర్లా తిరిగి పడుకున్నాడు ధ్రువ్. తీర్థ మరునాడు త్వరగా నిద్రలేచి వాకిలిలో ముగ్గు పెడుతూ, ఇంత గుబురు చెట్ల మధ్యలో ఇంత చిన్న ఇంట్లో ఎవరూ అద్దెకు రారని మేం అడగగానే మాకు అద్దెకు ఇచ్చారు. సెలవు వచ్చిన రోజున ఈ పొదలను క్లీన్ చేయాలి. లేదంటే ఏ పురుగో ఏ పామో ఇంట్లోకి వచ్చేస్తే అమ్మో అని గాబరాగా చేతిని గుండెల మీద పెట్టుకుంది. మళ్ళీ అంతలోనే, ఏమే తీర్థ, బ్రతకడం కష్టం అంటావు, ఈజీగా చచ్చే మార్గం కనిపిస్తుంటే భయపడతావేంటే అంది అంతరాత్మ. బ్రతకడం కష్టం అన్నాను కానీ చావాలని ఉంది అని అనలేదు కదా. మనకు చావు ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడే చేస్తాం. అంతవరకు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి అంతే అని అనుకొని పక్కనే ఉన్న మునగ చెట్టు చూసి ఓ 4 కాయలు కోసి గబగబా వంట చేసి ఉద్యోగానికి రెడీ అవుతూ, నాన్న, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండిపోకు. అసలే ఊరు కొత్త. నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే నేను రోడ్ల వెంట నీకోసం తిరగాల్సి ఉంటుంది అంది. నేను ఎక్కడికి వెళ్తాను తల్లి, నీలాగే పని వెతుక్కోవడానికి వెళ్తాను అంతే అన్నాడు తండ్రి. ఆహా, మరి నిన్న తాగడానికి డబ్బులు ఎలా వచ్చాయి అని అడిగింది. అదా, పని కోసం వెతుకుతున్నానా, రాళ్ళు మోసే కూలి పని ఉంది చేస్తావా అన్నారు. నీ ఆకలి తీర్చాలంటే ఏ పని అయినా చేయాలి కదా అని చేశాను. డబ్బులు ఇచ్చారు. ఉదయం నుండి పని చేశానేమో, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అందుకే మందు వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళాను అన్నాడు.
మెడికల్ షాప్ పక్కనే నీ మందు దుకాణం కనపడింది. షాపు వాడిచ్చే మందు కన్నా నీ మందే నీకు బాగా పనిచేస్తుంది అని ఫుల్‌గా తాగావు కదా!" అంది. "అవునమ్మా! నీకెలా తెలుసు?" అని అమాయకంగా అడిగాడు శంకరం. "ఎలా ఏంటి నాన్న? చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో నాకు తెలియదా? నువ్వు గడించి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. నీ కష్టార్జితం నువ్వే అనుభవించు. అయితే ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకునే విధంగా కాదు. కడుపుకి తిని ఆరోగ్యంగా ఉండు. నాకు తోడు ఉండు చాలు" అంది. "నువ్వు చెప్పినట్లే వింటాను తల్లీ" అన్నాడు ఎన్నోసారి ఆ మాట ఇస్తున్నాడో కూడా గుర్తు లేకుండా. అతని మాట విని గట్టిగా నిట్టూర్చి, "చెప్పడం నాకు, వినడం నీకు అలవాటే కదా! సరే జాగ్రత్తగా ఉండు" అని చెప్పి బయలుదేరింది తీర్థ. ఆమె కాస్త త్వరగా బయలుదేరి షాపుకి ఇన్ టైంలో చేరుకుంది. సుందరం ఆమెను చూసి మగపిల్లలకు ఏదో చెప్పాడు. దాంతో కౌంటర్‌కి ఒక పక్కగా కంప్యూటర్ పెట్టి తీర్థకు కుర్చీ అరేంజ్ చేసి పెట్టారు అబ్బాయిలు. ఆమె కూర్చొని ఒక్కొక్కటిగా పెండింగ్ బిల్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె పని చేస్తుంటే ఒక పక్క అడిగిన మందులు తీసి ఇస్తూనే అబ్బాయిలు తీర్థ వైపు చూసి మళ్ళీ వాళ్ళలో వాళ్ళు ముఖాలు చూసుకుంటూ ఎంతకాలం పనిచేస్తుందో అది చూద్దాం అని అనుకున్నారు. ఎందుకంటే అంతమంది మగవాళ్ళ దగ్గర ఒక ఆడపిల్ల పనిచేయడం అంటే అది అంత సులభం కాదు. అందరూ మంచివాళ్ళు ఉండరు, అలా అని అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. అయితే ఎవరి చూపులను, మాటలను పట్టించుకోకుండా తీర్థ తన పని తాను చేసుకుపోతుంది. ఊరికి చివరగా ఉన్న ఒక అందమైన పెద్ద గెస్ట్ హౌస్. బయట వాచ్‌మెన్ తప్ప మరో అలికిడి లేనంత నిర్మానుష్యంగా ఉంది ఆ వాతావరణం. అప్పుడే బ్రా టైపు స్లీవ్‌లెస్ టాపు, మినీ స్కర్ట్‌లో అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి గదిలో నుండి బయటకు వచ్చి, హాల్‌లో టేబుల్ మీద ఉన్న వైన్‌ని గ్లాసులో పోసుకొని ఒక సిప్ తాగి, అలసిన శరీరం సేద తీరుతున్నట్లుగా రిలాక్స్‌డ్‌గా సోఫాలో కూర్చొని వెనక్కి తలవాల్చింది. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ శరీర సౌష్ఠవం, తీరైన మీసకట్టుతో అందంగా ఉన్న 25 ఏళ్ల దేవ్. సీలింగ్‌ని చూస్తున్నట్లుగా ఉన్న ఆమె మోము, బడలికగా మూసుకున్న ఆమె నయనాలను చూస్తూ ఆమెకు వెనుకగా వచ్చి వంగని తన పెదవులతో ఆమె పెదవులను అందుకున్నాడు. ఓ 2 నిమిషాల తర్వాత పెదవులను వదిలి ఆమె వైపు చూస్తూ "మొదలెడదామా" అని అన్నాడు. "మళ్ళీనా" అని సాగదీసి "ఇప్పుడే కదా బయటకు వచ్చాను" అంది ఆమె. "మళ్ళీనా కాదు. నాతో ఉంటే ప్రతి నిమిషం స్వర్గమే. అయినా అడిగినంత మనీ పే చేశాను కదా" అని అంటూ ఆమెని చేతుల్లోకి ఎత్తుకొని గదిలోకి తీసుకుపోయి డోర్ లాక్ చేశాడు దేవ్. లంచ్ టైంలో వెనుక ఉన్న మరో గదిలో కూర్చొని తెచ్చుకున్న క్యారేజీలను తింటున్నారు స్టాఫ్. తీర్థ తింటుంటే "చాలా బాగా పనిచేస్తున్నావమ్మా" అన్నాడు స్టాఫ్‌లో కాస్త సీనియర్ అయిన రామనాథం. దాంతో చిన్నగా నవ్వి "మీ భోజనం అయిపోయిందా" అని అడిగింది. "ఇదిగో" అంటూ తన క్యారేజ్ చూపించాడు అతను. "అయితే కూర్చోండి" అని తన పక్కన ప్లేస్ చూపించింది. దాంతో అతను తీర్థ పక్కన కూర్చొని "నా పేరు రామనాథం. నాకు ఇద్దరూ అబ్బాయిలే. డిగ్రీ చదువుతున్నారు. ఆడపిల్ల కూడా ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే నాకు కూతురు పుడితే నీలా ఉంటుందేమో అని అనిపించింది" అని. "ఇక్కడ ఎవరి పని వాళ్ళదే. పక్క వాళ్ళ పనిలో ఎవరూ వేలు పెట్టరు. అయితే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే మంచిది" అన్నాడు అతను. "మంచి విషయం చెప్పారు బాబాయ్. నేను కూడా నా పనేంటో అదే చూసుకుంటాను" అంది. "నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగమ్మా" అని అన్నాడతను. అలాగే అని చెప్పి తినడం అయిపోగానే తన ప్లేస్‌కి వెళ్ళిపోయింది తీర్థ. అలా తీర్థ తనకు చెప్పిన పనిని త్వరగా చేస్తూ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది. రాత్రంతా కలత నిద్రలో ఉన్న రాజేంద్ర ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి అలా మార్నింగ్ వాక్ చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడే "రంగి, త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకురా" అని కేక వేశాడు జితేంద్ర ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ. అతని కేకలు కిచెన్‌లో ఉన్న స్టాఫ్ కన్నా ముందు అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వచ్చి బెడ్‌రూమ్‌లో నిద్రపోతున్న మాలినికి వినిపించి డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ మేల్కొని "ఏంటా అరుపులు" అని అనుకుంది చిరాకుగా. మాలిని అన్నయ్య చక్రధర్, మహిమ భర్త రాజేష్, ధ్రువ్ ఇంకా దేవ్ ఇలా ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా టిఫిన్ తినడానికి వచ్చి కూర్చుంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా రాలేదని "త్వరగా" అని కేకలు వేస్తున్నాడు జితేంద్ర. దాంతో మాలిని ఇరిటేట్ అయిపోతూ డైనింగ్ దగ్గరకు వచ్చి "ఏంటి కొంపలు ఏవో మునిగిపోతున్నట్లు అంతలా అరుస్తున్నావు? రాత్రి లేటుగా వచ్చి నిద్రపోతున్నాను. అరిచి డిస్టర్బ్ చేయకూడదు అని కూడా తెలియదా" అని కస్సుమంది. కోడలి అవతారం చూసి చిన్నగా నిట్టూర్చాడు రాజేంద్ర. జితేంద్ర నైట్ డ్రెస్‌లో అస్తవ్యస్తంగా ఉన్న జుట్టుతో చిరాకుగా ఉన్న భార్యను చూస్తూ
మొగుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు అని పట్టించుకోకుండా నీ సరదా లైఫ్‌ని గడుపుతున్నావు కదా! అలాగే ఎంజాయ్ చేసుకో. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నా మీద అరవకు. ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి. త్వరగా వెళ్ళాలి అని చెప్పి రంగి టిఫిన్ అని మళ్ళీ అరిచాడు. ఆ! అయ్యగారు వస్తున్నాము అని బ్రెడ్ పీసెస్, జామ్ తీసుకొచ్చి అందరికీ పెట్టారు పనివాళ్ళు. ఎప్పుడూ ఈ రొట్టె ముక్కలేనా? ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఇంట్లోనే రోజుకొక టిఫిన్ రెడీ చేయొచ్చు కదా! అన్నాడు రాజేంద్ర. మనం లో క్లాస్ పీపుల్స్‌మి కాదు ఇడ్లీలు, దోసలు తినడానికి. స్టేటస్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి అంది మాలిని పొగరుగా. రొట్టె ముక్కలు తింటే స్టేటస్ మెయింటైన్ చేస్తున్నట్లా? అన్నాడు రాజేంద్ర. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరిగి తీరాలి అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది మాలిని. చక్రధర్ కూడా టిఫిన్ తింటూ జితేంద్ర వైపు చూసి, బావా, ఏదో సాధించేద్దామని నువ్వు చెప్పావని బిజినెస్ చూసుకుంటున్నాను కానీ నాకేమీ లాభసాటిగా అనిపించడం లేదు. కుప్పలు తెప్పలుగా ఆర్డర్స్ వస్తున్నాయి. మనం కూడా ఇన్ టైంలో మెటీరియల్ పంపిస్తున్నాము. కానీ ఒక్కడు కూడా పూర్తిగా పేమెంట్ చేయడం లేదు. అడుగుతుంటే బిజినెస్ లాస్, కస్టమర్స్ నుండి రిమార్క్స్ ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే మరో 2 ఇయర్స్లో ఈ బిజినెస్ దివాలా తీయడం ఖాయం అన్నాడు. ఆ మాట వినగానే బాధపడుతూ ఆ బ్రెడ్ ముక్కలు కూడా తినడం మానేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజేంద్ర. అవును అన్నయ్య, బావగారు చెప్తున్నది కరెక్టే. నా బ్రాంచ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అన్నాడు రాజేష్. డీలర్స్తో నేను మాట్లాడతాను. మీరు మీ పని సరిగా చేయండి అని చెప్పి, ధ్రువ్, నువ్వు ఈరోజు వెంకటాచలంని కలిసి పేమెంట్ గురించి మాట్లాడిరా అని పని అప్పగించాడు జితేంద్ర. సరే అన్నాడు ధ్రువ్. త్వరగా టిఫిన్ ఫినిష్ చేసి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు జితేంద్ర. వెనుక మరో కారులో ధ్రువ్ కూడా తనకు అప్పగించిన పని మీద బయటకు వెళ్ళిపోయాడు. ఇల్లే అనుకుంటే బిజినెస్ కూడా నాశనమయ్యే దిశగా నడుస్తుంది రాగిణి. ఈ ఘోరాలను నేను చూడలేను. నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుపో అని భార్య ఫోటో చూస్తూ బాధపడ్డాడు రాజేంద్ర. కొత్త రిక్రూట్మెంట్స్ అంటే నేను కూడా వెళ్ళాలి అని వెకిలిగా నవ్వుకుంటూ దేవ్ కూడా మరో కారులో ఆఫీస్కి బయలుదేరాడు. ధ్రువ్ వీళ్ళ ముఖ్యమైన డీలర్ అయిన వెంకటాచలం ఆఫీస్కి వెళ్ళాడు. ధ్రువ్ని చూడగానే రండి బాబు అని సాదరంగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోమన్నాడు వెంకటాచలం. హలో అంకుల్ అని విష్ చేసి, మెటీరియల్ రిసీవ్ చేసుకొని చాలా నెలలు అయ్యింది. ఇంకా మీరు పేమెంట్ పంపలేదు అని అన్నాడు ధ్రువ్. బిజినెస్లో ఒడిదుడుకులు మీకు తెలియనివా బాబు? నెక్స్ట్ కన్సైన్మెంట్ రాగానే పంపిస్తాను. ఏదో మీ తాతగారి దగ్గర, మీ నాన్నగారి దగ్గర బిజినెస్ మెలకువలు నేర్చుకున్నాను కాబట్టి లాస్లో కూడా బిజినెస్ని ఇలా నెట్టుకు వస్తున్నాను. సరే, నా సాధక బాధకాలు అన్నీ మీకెందుకు కానీ, ఎలాగూ వచ్చారు కదా, అలా గెస్ట్ రూమ్లో రిలాక్స్ అవ్వండి. మీకు కావలసింది పంపిస్తాను అన్నాడు వెంకటాచలం. దాంతో అతను దేని గురించి అంటున్నాడో అర్థమై తనకు అలవాటు అయిన రూంలోకి వెళ్ళాడు ధ్రువ్. వెంటనే ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పాడు వెంకటాచలం. 5 నిమిషాల్లో స్లీవ్లెస్, బ్యాక్ ఓపెన్ ఉన్న థ్రెడ్స్ టైపు టాపు, ముడుకులు దాటని స్కర్ట్లో ఉన్న ఒక అందమైన అమ్మాయి వైన్ బాటిల్స్ ఉన్న ట్రే తోసుకుంటూ వచ్చింది. ఆమెను చూస్తూనే ఏం చేయాలో తెలుసు కదా అన్నాడు వెంకటాచలం. ఇంకా ఉంది. ఈ కుటుంబం బాగుపడుతుందంటారా ఫ్రెండ్స్? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అప్డేట్కి లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే ప్రియతమా నన్ను ప్రేమించు అలాగే గర్ల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. సరే, తదుపరి భాగంలో కలుద్దాం. బాయ్.